ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. క్వారీలు, పాలిషింగ్ యూనిట్ల యజమానులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. నష్టాలతో పరిశ్రమల నిర్వహణ కష్టతరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, గుండ్లావల్లి ప్రాంతాల్లోని గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు రాను రాను సంక్షోభంలోకి వెళుతున్నాయి. వైసీపీ పాలనలో ట్రూ అప్ ఛార్జీల షాక్ తో పాటు అనేక కారణాలతో పరిశ్రమలపై భారం పెరిగింది. ప్రోత్సాహకాలు కరువయ్యాయి. రాయల్టీ విషయంలో స్లాబ్ విధానం వచ్చాక కొంత ఊరట లభించినప్పటికీ నాణ్యమైన రాయి లభించక ఇబ్బంది పడుతున్నారు. క్వారీల నుంచి స్థానిక పరిశ్రమలకు కొంత శాతం తప్పనిసరిగా పంపిణీ చేయాలనే విధానంపై ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. గ్రానైట్ పరిశ్రమ ఇంటర్నేషనల్ మార్కెట్లో మొత్తం యుద్ధాలు, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుదల వలన మాకు ఇక్కడ రేటు తగ్గిపోతుంది. రెండోది వచ్చేసి కృష్ణపట్నం పోర్టు అందుబాటులో లేకపోవడం వల్ల చెన్నై పోర్టుకు పంపించడం కోసం 20,000 రూపాయల దాకా అదనంగా భారం పడుతుంది. రా మెటీరియల్ కూడా క్వాలిటీ రా మెటీరియల్ రాక క్వాలిటీ ప్రొడక్షన్ ఇవ్వలేకపోవడం వలన మార్కెట్ కొంచెం గుళ్ళాపల్లి వరకు వచ్చేసి కొంచెం స్లో అయింది. బయ్యర్లందరూ కూడా చేమకూరి తట్టు వెళ్ళటం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి సబ్సిడీలు రాక చాలా మంది చిన్న చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లు అంతా కూడా చాలా కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మైనింగ్ అనేది మేము అప్లై మాకు మెయిన్ రాయల్టీ కావాలన్నా కూడా క్వారీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఈసీ క్వాంటిటీ కానీ చిన్న పెద్ద ఫ్యాక్టరీల దాకా దాదాపు నాకు తెలిసి అయితే మాత్రం 50,000 నుంచి 60,000 70,000 మంది వర్కర్స్ ఉంటారు. మైనింగ్ దృష్టిలో పెట్టుకొని, ఎంటర్ప్రైజ్ ఓనర్ దృష్టిలో పెట్టుకొని, ఈ సబ్సిడీస్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చొరవ చూసుకొని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని ఏ పాలసీ చేస్తే బాగుంటుంది అన్నిటి మీద దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రధానంగా రవాణా ఛార్జీలు రెట్టింపు కావడం అదనపు భారం అవుతుంది. గతంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వీరికి అందుబాటులో ఉండేది. వైసీపీ ప్రభుత్వం ఆ పోర్టును అదానీకి అప్పగించడంతో గ్రానైట్ ఎగుమతులకు అవకాశం లేకుండా పోవడంతో చెన్నై పోర్టు నుంచి రవాణా చేస్తున్నారు. దూరం పెరగడం వల్ల ట్రిప్పునకు 20,000 రూపాయలు అదనపు భారం పడుతుంది. ఉత్పత్తి ఎక్కువై పోటీ పెరగడం వల్ల తక్కువ ధరకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆర్థిక ఇబ్బందులతో చాలా యూనిట్లు మూతపడ్డాయి. గుండ్లావల్లి గ్రోత్ సెంటర్లో గ్రానైట్ యూనిట్లలో యంత్రాలను తొలగించి ప్రత్యామ్నాయ యూనిట్లు పెట్టుకుంటున్నారు. మరికొందరు ఖాళీగా వదిలేయడంతో యంత్రాలు, విద్యుత్ పరికరాలు దొంగల పాలవుతున్నాయి. ఈ రోజున గ్రానైట్ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. మాకేం కావాలి అనే దానికి గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కానీ, లైక్ కృష్ణపట్నం పోర్టు కనుక ప్రాపర్గా ఓపెన్ అయితే ఆ ట్రాన్స్పోర్టేషన్ తగ్గటం వలన ఆ బయర్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ఆ కాస్ట్ ఎక్కువ పడటం వలన ఈ రోజున ఎక్స్పోర్ట్ బాగా తగ్గింది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, అమ్ముకునే రేటు తగ్గింది. ఈ రెండింటి డిఫరెన్స్ వలన ఇంకా ఎక్కువ నష్టపోతున్నాం. 2012 నుంచి 2021 దాకా మాకు వ్యాపారాలు, గ్రానైట్ వ్యాపారం బాగానే ఉంది. తర్వాత మమ్మల్ని గవర్నమెంట్ మాకేదో మంచి చేస్తున్నట్టుగా మిమ్మల్ని స్లాబ్ సిస్టంలోకి తీసుకొని పోతున్నాము. స్లాబ్ సిస్టమ్ ప్రవేశపెట్టారండి. ఆ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి 1% కూడా మాకు సహకారం అందల. సరే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, మాకు చేస్తుంది అని ఎక్కడో నమ్మకం ఉంది. కానీ ఆ గవర్నమెంట్ కూడా మనం టైం ఇవ్వాలి కదండి. వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మాది ఈ ఫ్యాక్టరీ విష్ణువర్ధన్ ఇండస్ట్రీస్ అండి. దీనికి 150 HP కరెంట్ ఉందండి. నేను గ్రానైట్ ఇట్లా ఆపిన దానివల్ల ఏంటంటే బ్యాంక్ ఇస్తే ఆగదు, కరెంట్ బిల్లు ఆగదు. ఈ విధంగా ఏంటంటే సాధక బాగా చాలా పడ్డామండి. అది తట్టుకోలేక మా ఒక్క ఫ్యాక్టరీలో 4 మిషన్లు ఉంటే 4 మిషన్లు మేము కాటా పాతినం కమ్ముకొని ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టుకున్నామండి. కార్మికులను, పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీలు అందించేలా చర్యలు చేపట్టాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు.